ప్రజా సమస్యల పరిష్కారం దిశగా రేవంత్ సర్కార్పై పోరాడాలని బీఆర్ఎస్ నేతలకు పిలుపునిచ్చారు గులాబీ బాస్ కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు కేసీఆర్. రాష్ట్ర రైతాంగ సంక్షేమం, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం కోసం పోరాటం మరింత ఉధృతం చేయాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న బరకుచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నిలువరించాల్సిందే అన్నారు. రైతు సంక్షేమం కాపాడడం, వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ చేయాల్సిన కార్యాచరణ సూచించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలు పరంగా పెట్టి ఆంధ్ర ప్రయోజనాలకు కాపాడేలా రేవంత్ ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమన్నారు. తెలంగాణ రైతులకు శాశ్వత అన్యాయం ఒడిగడుతున్న ప్రభుత్వం వైఖరిని ఎండగడతామన్నారు. ఇక్కడ చంద్రబాబు, అక్కడ మోడీ ప్రయోజనాలు కాపాడేందుకు తహతహలాడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి వానాకాలం నాట్లు అయిపోతున్న సాగునీరు అందించట్లేదని మండిపడ్డారు. వ్యవసాయానికి సిద్ధమవుతున్న క్రమంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం క్షమించరాని నేరమన్నారు. కాంగ్రెస్, బీజేపీలు పరస్పర విమర్శలతో కాలయాపన చేస్తే పాలన గాలికి వదిలేశారని ఫైర్ అయ్యారు.